హనుమంత అంజనీ సుత. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ కుశోత్తముడి కథ మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ కుశోత్తముడికి స్వామి ఎట్లా దర్శనమిస్తున్నాడంటే, రాజులను మించిన రారాజుగా పక్కన సువర్చలాదేవితో నెత్తిన కిరీటం, భుజాలను భుజకీర్తులు, మెడ నిండా రత్నహారాలు, కాళ్లకు రత్నపాదకులు, చుట్టూతా వేల కొలది యువతి పరివారం ఇట్లా సాక్షాత్కరించాడు. కుశోత్తముడు వేద పన్నాలన్నీ చెప్పి స్వామిని స్తోత్రాలు చేసి పాపం ఆయాసపడుతున్నాడు. చూసి స్వామికే నవ్వు వచ్చింది. ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. ఏమీ యోచన చేయకోకుండా అన్నాడట, స్వామి నువ్వు కనిపించావు కదా, నాకు అంతే చాలు అనేశాడు. స్వామి అతనితో ప్రేమగా, నేను వచ్చిన ఒక గుర్తుగా, నేను వచ్చానని ఒక గుర్తుగా ఇది నీ మెడలో ఉండనివయ్యా అంటూ తన మెడలో ఉన్నటువంటి పెద్ద రత్నాలహారం ఒకటి తీసి భక్తుడు మెడలో వేశాడు. అక్కడి నుంచి స్వామి వెళ్ళిపోయాడు. రోజు చిరిగినటువంటి కొల్లాయి గుడ్డ కట్టుకొని తిరిగేటువంటి మురికి గుడ్డలు, పాపం చినిగిపోయినటువంటి గుడ్డలు కట్టుకొని ఉండే మనిషి ఈ బ్రాహ్మడి మెడలో మెరిసిపోయేటువంటి రత్నహారాలతో తిరగటం మొదలుపెట్టాడు. ఆ హారం వేసుకొని తిరుగుతున్నాడు. అడిగిన ప్రతి వాళ్ళకి స్వామి ఇచ్చాడని చెబుతున్నాడు. ఈ వింత వార్త చివరికి రాజుగారికి చేరింది. ఆయన ఉన్నట్టుండి, బ్రాహ్మణోత్తమా, ఇది మాబోటి మహారాజుల మెడలో ఉండే బాగుంటుంది, కానీ నీ బోటి దగ్గర ఉండకూడదు, అది మాకిస్తే నీకు రాసుల కొలది రత్నాలు, కాసులు, గోవులు ఇస్తాను, నీ దరిద్రం తీరిపోతుంది, అందుకోసమే స్వామి దీన్ని నీకు ఇచ్చాడన్నాడు. బ్రాహ్మణుడు రాజు వంక బెదిరింపుగా చూసి, ఇది స్వామి సొత్తు కాబట్టి దీన్ని నీకు ఇచ్చే హక్కు నాకు లేదన్నాడు. నీకెందుకు ఇవ్వాలి నేను? రాజుకు నిండు సభలో తల తీసేనట్లయింది. పాపం అవమానంతో ఆగ్రహంగా, నువ్వు రాజాజ్ఞ ధిక్కారం, ధర్మమేలా అవుతుంది, దాన్ని సహించరాదు అనేశాడు. ఏం ధర్మం అది నీది? నన్ను ధిక్కరించావు, రాజుకు ధిక్కరించిన ధర్మం ఎట్లా అది? అప్పుడు కుశోత్తముడు అవమానపడి, రాజా, దీని మీద నాకు హక్కు లేదు కాబట్టి స్వామిని అడిగి ఆయన ఇమ్మంటే ఇచ్చేస్తాను అన్నాడు విసురుగా. ఎందుకు నా మీద ఇంత కోపం నీకు? ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన్నే ఉపారు అడిగేస్తాను అంతే, ఇవ్వచ్చా అని. వెంటనే ఆ సభలోనే నిటూరుగా నిలబడి కళ్ళు గట్టిగా మూసుకొని ధ్యానం చేశాడు. ఇంతలో పక్కనున్నటువంటి భటులంతా ఇదంతా రాజధిక్కారంగా భావించి కొరడా దెబ్బలు వేశారు. సభ నివ్వరబోయింది. అంటే వీడు కళ్ళు మూసుకున్నాడు, పెద్దగా కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానిస్తున్నాడు. ఇవి కావలసిగా ఇవ్వటానికి ఇష్టం లేదు కాబట్టి రాజుని ధిక్కరిస్తున్నాడు వీడు అని అంటూ కొరడా దెబ్బలు పెట్టారు వాడికి. కానీ ఇంతలోనే భవనాలంతా ఊపిపోయేంత పెద్ద సుడిగాలి రాజభవన్ చుట్టూ సుడులు తిరుగుతున్నాయి. ఒక మెరుపు ఆంజనేయ స్వామిగా సాక్షాత్కరించి, కుశోత్తమా, నువ్వు భయపడొద్దును, నీకు జరిగిన అవమానానికి మా తండ్రి ఈ రాజును ఎలా శిక్షిస్తాడో చూడని మాయమైపోయాడు. అప్పుడు సుడిగాలి అక్కడిపై వాళ్ళందరినీ ఊపేసింది ఒక గాలి. ఆ గాలి వచ్చి వెళ్ళిపోయింది. ఒక్క రాజుని మాత్రం ఆకాశంలోకి గడ్డి పరకను విసిరినట్లుగా వేసేసింది. ఆ వాయువు ఆ రాజును మాత్రం తీసుకుని లేపి పైకి ఊరు వెలుపల సముద్రంలో పారేసింది. రాజు ప్రాణభయంతో ఈదుతూ ఊపిరందక మధ్యలోనే మరణించాడు. హనుమంతుడు కుశోత్తముడికి సంపదని కూడా అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. అప్పటి నుంచి ఆ రాజ్యంలోని ప్రజలెవరూ కూడా హనుమద్భక్తులకు మనసులో కూడా అపకారం తలపెట్టలేదు.
ద్రోహ చింతన చేయలేదు, ఎప్పుడు ఆంజనేయ భక్తులుగా మిగిలిపోయారని చెప్తారు. ఓం నమో హనుమతే నమః.